ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని నాగలింగేష్ పాస్టర్ గారు తెలియజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. మరి 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. ఈరోజు మరి రికార్డింగ్ అవుతుందండి. మొన్న లాస్ట్ వీక్ ఈ ఎస్బిఎన్ స్టూడియో అని ఉంటుంది, అది అప్డేట్ వచ్చింది, దానివల్ల రికార్డింగ్ అవ్వలేదు. ఇప్పుడు రికార్డింగ్ అవుతుందండి. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమైడ, దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమించి ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. నాయన మీరు మాట్లాడండి, వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచబడలాగున, పరలోక రాజ్యం చేరుకునేలాగున మీరే మా హృదయంలో మార్చుటకై వాక్యములను ఇచ్చి తృప్తిపరచమని, మహిమ మీరు పొందుకుందని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి డేవిడ్ అన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. వాక్యదానంలోకి వెళ్దాం. వాక్యదానంలో గడిచిన వారంలో ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. నార్మల్గానే చెప్పేస్తాను. అది ఇలా నా పక్కన పనిచేస్తున్నటువంటి వాళ్ళు నాతో పాటుగా ఉండేవాళ్ళు, వాళ్ళు అన్ని జనాంగానికి సంబంధించినటువంటి ఒక సంస్థలో ఉన్నారని చెప్పి నాకు తెలియకపోయినా ఎలా ప్రేరేపించారు అంటే, వాళ్ళు ఎలా ప్రేరేపించారంటే పూర్తిగా మనల్ని ఎక్కడైనా పట్టుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే, అతను ఏం చేశాడంటే, క్రిస్మస్ సెలబ్రేషన్స్ వస్తాయి కదా, మనం ప్రీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ అని చెప్పేసి మనం జరుపుకుంటాం. ముందుగానే, అంటే పండుగ కంటే ముందే మనం జరుపుకుంటాం కదా. ఆ విధంగా అతను నాతోటి ఎలా జరిపించాలనుకున్నాడంటే, ఏకంగా నా దగ్గరకు వచ్చి, సార్ ఇవాళ మనము కేక్ కట్ చేద్దాం, ఎందుకంటే మీరు మీరు సెమీ క్రిస్మస్ చేస్తారు కదా అని చెప్పేసి ఆర్డర్ చేసి తీసుకొచ్చారనమాట. ఏకంగా నాకు, అంటే ఏదైనా కానీ ఆలోచన పూర్వకంగా ఉండాలి. మనం సమయం వచ్చింది కదా అని చెప్పేసి, ఓకే అందరూ ఒప్పుకుంటున్నారు కదా, ఇంకా మనం ముందుకు వెళ్దాం అని చెప్పేసి మనం సమయానుసారమైన ఏదో ఆ ప్రవర్తన కలిగి ఉండాలన్నమాట. ఆ ప్రవర్తన ఎలా అంటే, దేవుడు ఆ సమయానికి ఇచ్చినటువంటి, అంటే మనము అతి జాగ్రత్త కలిగి మన వర్క్ ప్లేస్లలో ఉండాలి అనే ఒక ఉద్దేశం ఏంటంటే, అక్కడ నేను పాటించినటువంటి కేక్ కోయలేదా అంటే, కేక్ కట్ చేశాను. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆఫీస్లో కూడా జరిపాను. అయితే డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ కాదు, ఆయన ఆఫీస్ అవర్స్లో మార్నింగే తెచ్చాడు కావాలని. కానీ సార్ కట్ చేద్దాం, కానీ ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం, డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ మాత్రం ఇలా కట్ చేసి ఆఫీస్ టైంను మాత్రం వేస్ట్ చేయను అని చెప్పేసి అనేసరికి నిజంగా అండి షాక్ అయ్యి నిల్చున్నాడు. మనము ఎప్పుడు కూడా అంటే పండుగలను సెలబ్రేట్ చేసుకోవద్దు, ఇతరుల ఎదురుగా మనము దేవుని వాక్యాన్ని అన్యుల ఎదురుగా ప్రకటించకూడదని కాదు, కానీ ఆ ప్రకటిస్తున్నటువంటి స్థలము అప్పుడు మనం కలిగి ఉన్నటువంటి ఆ ప్రవర్తన, అది మన డ్యూటీలను ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. మనం చేస్తున్నటువంటి ఆ పనులను ఇబ్బంది పెట్టేదిగా లేదా ఆపదలో తోసివేసేదిగా ఉండకూడదు. ఇలా దేవుడు చక్కగా, అంటే ఆ సమయానికి ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఇంకొక చిన్నది కూడా జరిగింది. ఎలా జరిగిందంటే,
ఒక అతను వచ్చారు. ఒక అతను అంటే అటు సైడ్ వస్తారో లేదో తెలియదు కానీ మా ఊరు సైడ్ అయితే ఉన్నారు. వీళ్ళు ఏదంటే ప్రబోధానంద అని చెప్పేసి ఒక వెహికల్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట. వీళ్ళు ఆ, క్రీస్తుని కాదు కానీ క్రీస్తు కూడా ఇదిగో కృష్ణునిలో నుంచి ఒక భాగమే అని చెప్పేసి వాళ్ళ దేవుని పేరు చెప్పేసి ఇలా వచ్చారు. ఇలా వచ్చారు వచ్చేసి ఒక పెద్ద క్యాలెండర్ తీసుకొని నా దగ్గరకు వచ్చారు. వచ్చి సార్ క్యాలెండర్ తీసుకోండి అన్నారు. ఓకే. అయ్యా నేను తీసుకోలేను, అదిగో అక్కడ ఉన్నారు కదా ఆయనకి ఇచ్చేయండి, ఆయన తీసుకుంటారు అని చెప్పేసి అన్నా. మీరు ఎందుకు తీసుకోరు, నేను మీతో మాట్లాడాలి అని అన్నారు. మీరు ఎందుకు తీసుకోరు, నేను మీతో మాట్లాడాలి అన్నారు. సాతాన్ గాడు ఎక్కడికక్కడ మనల్ని పట్టుకోవాలా అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. ఈ విషయం నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి కూడా గమనిస్తా ఉన్నాడు. ఎందుకు తీసుకోరు, మీరు తీసుకోవాలి, తీసుకుంటే ఏమవుతుంది, మీరు మాత్రం ఏమన్నా సపరేటా అని చెప్పేసి అంటేను అప్పుడు దేవుడు నా నోటి నుంచి పలికించినటువంటి మాట, అయ్యా ఎందుకు తీసుకోను ఆ విషయం నేను చెప్పాలంటే ఇదిగో నేను కూర్చున్నటువంటి ఈ సీట్లో ఉన్నంతసేపు నేను చెప్పను. 5 తర్వాత నా ఆఫీస్ టైం అయిపోతుంది, పక్కన కూర్చుందాం, ఇరువురం కూర్చొని ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకుందాం. అప్పుడు మీకు నచ్చితే అప్పుడు నేను ఎందుకు తీసుకోను అనేది నేను మీకు నిర్మోహమాటంగా నేను చెప్పగలను. కానీ ఈ సీట్లో ఉన్నంతసేపు మాత్రం ఇది నా దగ్గరకు వద్దు అని చెప్పేసేసరికి ఆయన 5 కాదు కదా 5 నిమిషాలు కూడా నా దగ్గర ఉండలేకపోయాడు. 5 నిమిషాలు కూడా. ఎందుకంటే మీరు ఇలానే లేండి ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకుంటారు అని చెప్పేసి. తప్పించుకోవడం అని కాదు కానీ మనం చెప్పాలనుకున్నది చెప్పే సమయం అది కాదు. చెప్పాలనుకున్నది చెప్పే సమయం అది కాదు. అది కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండి సమయం తీసుకొని మరీ చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత అతని కోసం అడిగా, అన్న ఏదైనా అంటే సాధారణంగా కూర్చొని టీ తాగుదాం రండి అన్న మాట్లాడదాం అని చెప్పేసి రాలేదు. దేవుడు తగిన సమయం నందు తగిన జ్ఞానం ఇచ్చి ఎవరికి ఎలా సమాధానం ఇవ్వాలో అలా ఇచ్చేలాగా చేస్తాడు. దాన్ని బట్టి ప్రభువునకు కృతజ్ఞత. అంటే జాగ్రత్తగా ఉండండి, మనం పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జీవనోపాధిని డిస్టర్బ్ చేసుకోకూడదు. ఆ సమయాన్ని, ఉద్యోగ సమయాన్ని ఉద్యోగం కోసం మాత్రమే వాడితే చాలా బాగుంటుంది. అక్కడ మన ప్రవర్తన బయటపడాలి. అక్కడ మన క్రీస్తు యందు మన ప్రవర్తన బయటపడాలి. ఓకే, దేవుని వాక్యదానంలోకి వచ్చేద్దాం. ఆదాము అవలు ఆదికాండం 3వ అధ్యాయంలో 6వ వచనం వచ్చేసరికి, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను, అతడు కూడా తినను. ఇక్కడ మనుషులను సాతాను లేదా దేవుని పిల్లలను సాతాను ఏ విధంగా మోసం చేస్తా ఉందో ఈజీగా, అంటే అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. ఎలా అంటే తినడం అంటే పండు తిన్నారు కదా, శరీరానికి సంబంధించింది ఏదో పాడు చేస్తున్నారు. ఇక్కడే ఆగిపోతున్నాం క్రైస్తవులు, ఇక్కడే ఆగిపోతున్నాం దేవుని పిల్లలం. ఆదాము అవ్వలు తినడం ద్వారా జరగలేదు. తినడం ద్వారా మాత్రమే జరిగింది అనుకుంటే పొరపాటు. తినడానికి ప్రేరేపించినటువంటి ఆ ఆలోచన రావడమే పాపం. ఆ ఆలోచన కూడా రాకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆలోచన హృదయంలో నుండి వస్తుంది. ఇది తినేద్దాం అనే ఆలోచన
ఇది తినేద్దాం అనే ఆలోచన హృదయంలో నుండి వస్తుంది. అందుకే 6వ వచనం స్టార్టింగ్ లోనే ఉంటుంది, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఇది ఆహారానికి మంచిది, చాలా టేస్ట్ గా ఉంటది. ఇక చూడటానికి చాలా అందంగా ఉంది. అందులోనూ ఇది తింటే చాలా జ్ఞానం వస్తుంది. వివేకమిచ్చు రమ్యమైనది నైండుట చూచినప్పుడు. ఈ ఆలోచన అంతా వచ్చినప్పుడు, తిందాము అనే ఆలోచన వచ్చినప్పుడే ఆజ్ఞ అతిక్రమించేశారు. ఆజ్ఞ అతిక్రమించేశారు అతిక్రమించేశారు అలా అతిక్రమించిన వెంటనే ఈ మనం ఈ పైన వచనాలని అంటే నిజ జీవితంకి వచ్చేసరికి దాన్ని ఆలోచించడం మానేసాం. చేస్తేనే కదా పాపం, చేయలేదు కదా, ఇంకా దొంగతనం చేయలేదు కదా, వ్యామోహంలో పడలేదు కదా, అది కాదు దేవుడు చూస్తా ఉన్నది. ఆలోచనే పాపం. సామెతలు 24వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. 24వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 24:9. ఇక్కడ ఒక మాట చెప్పారు దేవుడు, మూర్ఖుని యోచన పాపము, ఆలోచనే పాపం. మూర్ఖుని అంటే మూర్ఖుని యోచన అంటే ఆలోచనే పాపం. ఆ తర్వాత హృదయం గురించి దేవుడు, అంటే ఆలోచన గురించి దేవుడు చాలా చక్కగా వివరించాడు. దావీదు గారు దీన్ని బాగా పసిగట్టేసి ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. ఇక్కడ 51వ కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. 51వ కీర్తన 6వ వచనంలో, అంతరంగంలో సత్యం కావాలి ప్రభువా, నువ్వు అదే కోరుకుంటున్నావు, ఇంకా వేరేది కోరట్లేదు అని చెప్పే మాట చెప్తారు చూడండి. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలిసి. పైనుంచి ఉంటుంది, నేను పాపం చేసిన వాడను, నన్ను బాగా కడుగు. నిజమే, శరీరంతో పాపం చేస్తే శరీరం కడిగితే సరిపోతుంది. అంటే శరీరానికి మట్టి అంటుకుంది అనుకోండి, లేదా దుమ్ము అంటుకుంటుంది అనుకోండి, శరీరానికి స్నానం చేస్తే సరిపోతుంది. కానీ లోపల అంటుకున్నటువంటి మలినం పోవాలంటే ఖచ్చితంగా అంతరంగ స్నానం కావాలి. అదే కోరుకుంటున్నాడు దేవుడు కూడా. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, బయట కోరటం లేదు. ఆంతర్యమున జ్ఞానం నాకు తెలియజేయుచున్నావు, బాహ్యంన కాదు. బాహ్య శుద్ధి నువ్వు కోరుకొని ఉంటే దేవుడు అనుగ్రహించే సబ్బు కాదు, కానీ బాహ్యంనైతే, ఆంతర్యమున అయితే దేవుడు అనుగ్రహించే మహిమనే కావాలి, దేవుడు అనుగ్రహించే జ్ఞానమే కావాలి. లోపల జ్ఞానం, వాక్యం అలా నిలబడిపోతే ఏదైనా ఒక పని చేయాలంటే ఖచ్చితంగా అమ్మో ఇది పాపం కలిగినది. అందుకే ఆదాము అవ్వల దగ్గర వాళ్ళు పాపం చేసేసరికి 3వ అధ్యాయంలో ఆలోచన ద్వారా పాపం చేసేసరికి 6వ అధ్యాయంలో దేవుడు చెప్తా ఉన్నట్టు రండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చెప్తాడు దేవుడు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చెప్తాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడది. శరీరానికి సంబంధించిన పాపాన్ని గురించి దేవుడు మాట్లాడట్లా.
శరీరానికి సంబంధించినటువంటి పాపాన్ని దేవుడు అంటే వీళ్ళు ఏది పడితే అది తింటారు. అంటే అక్కడ పండు తిన్నారు కదా, తినొద్దన్న పండు తిన్నారు వీళ్ళు, తినొద్దన్న పండు తిన్నారు వీళ్ళు. ఇది చెప్పట్లా దేవుడు, ఇది చెప్పట్లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసుకొని వచ్చినా కూడా అవిధేయత కలిగి చేసినారు. అంటే ఆలోచనకు సంబంధించి ఒక మనుషుని ద్వారా పాపంలో పడినారు, అంటే ప్రవేశించారు, పాపంలో ప్రవేశించారు. అంటే ఆలోచన నుంచి ఆలోచన నుంచి ఆలోచన నుంచి ఆలోచన గురించిన వాక్యాలే దేవుడు చెప్తా ఉన్నాడు. మనుషులు ఏ విధంగా వచ్చేసారంటే శరీరానికి సంబంధించిన ఈ లోకపు దేవత గుడ్డితనం కలగజేస్తుంది అంటారు కదా, గుడ్డితనం కలగజేస్తుంది. ఈ విషయాల్లోనే ఏదైతే మనము పట్టుకోవాలో దాన్ని పట్టుకోకుండా, అంటే తలని పట్టుకోవాలి కదా, కానీ తోకను పట్టుకొని అలా తిప్పుతా ఉంటాం. అది కాదు. దేవుడు దాని మూలం ఎక్కడుందో అక్కడ చూడు నాయన, అక్కడ చూడు. పాపం చేయడానికి శరీరం సహకరించవచ్చు, కానీ ఆ పాపపు ఆలోచన రావడానికి మాత్రం ఆలోచనే ప్రధానం. ఆ ఆలోచన రాకుండా చేసుకోవాలి నువ్వు, ఆ ఆలోచన రాకుండా చేసుకోవాలి. అందుకే ఇక్కడ 6వ అధ్యాయం 5వ వచనంలో ఆదికాండము, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంత కేవలం చెడ్డది. ఊహ మొత్తం వాళ్ళ హృదయంలో ఉన్న ఏదైనా సరే. అందుకే దేవుడు ఇవన్నీ చూసి ఆలోచన మార్చుకోండి. ఎందుకు ఇంతగా ఆలోచన గురించి, హృదయాన్ని మార్చుకోండి, ఆలోచన మార్చుకోండి, ఇదెందుకు చెప్తా ఉన్నాడంటే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. హృదయము ఘోరమైన వ్యాధి కలది అని చెప్పేసి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని చెప్పేసి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయము పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. శరీర క్రియల మీద పడిపోతా ఉన్నాం తప్పితే అంటే నడవడం, చేయడం, అంటే చేతులతో చేయడం, పాదములతో పాపం దగ్గరకు నడవడం, పాపముల దగ్గరకు నడవడం, వీటి మీద పడిపోతున్నాం తప్పితే వీటికి ముందటి కారణం ఎవరు? ఇలా నడవడానికి కారణం ఎవరు? ఇలా చేయడానికి, ఇలా పాపం చేయడానికి కారణం ఏది? ఇది ఆలోచించలేకపోతా ఉన్నాం. ఆ ఆలోచన రాకుండా చేసుకోవడమే బైబిల్ గ్రంథం. అందుకే దేవుడు మీ శరీరాన్ని పరిశోధిస్తున్నాను అని చెప్పట్లా. శరీరాన్ని పరీక్షిస్తున్నాను. శరీరం శుభ్రంగా ఉండాలి, అది కరెక్టే. శరీరం శుభ్రంగా ఉండాలి, శరీరం పాపంలో పడిపోకూడదు. అంటే దానికంటే ముందు ఆలోచనను పాపంలో పడిపోకుండా చేసుకోండి. ఇది చెప్తా ఉన్నాడు దేవుడు. ఆలోచనను పాపంలో పడిపోకుండా చేసుకోండి. 10వ వచనంలో అంటాడు కదా, 10వ వచనంలో ఇర్మియా 17:10, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. పైన ఏమో ప్రవర్తనను బట్టి, అంటే చేతులు చేసేదాన్ని, కాళ్ళు చేసేదాన్ని, మనిషి ఏదైతే చేస్తా ఉన్నాడో దాన్ని ప్రవర్తన అంటారు కదా. ఆ ప్రవర్తనను బట్టి నేను వానికి ఫలం ఇవ్వటానికి
నేనేం పరిశోధిస్తున్నాను అంటే దేవుడు అంటున్నటువంటి మాట, యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయాన్ని, అంతరింద్రియాలను పరిశోధించేవాడు. వీటిని పరిశోధించి దేవుడు తీర్పిస్తా ఉన్నాడు, ప్రతిఫలాన్ని ఇస్తా ఉన్నాడు. దాన్ని చూడాలి మనం, దాన్ని చూడాలి. ఎందుకంటే అవి మారుతే తప్ప, ఎందుకంటే మూలం ఏది అనేది దేవుడికి తెలుసు. మూలమేది, ఇలా చేయడానికి మూలమేది, ఇలా చేయడానికి ఆదాము అవ్వలు పండు తినడానికి కారణం ఏది? తినడానికి ఆలోచన 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 కారణం, నోరు కాదు. తిన్నది నోరు కదా, పట్టుకున్నది చెయ్యి కదా, ఆ పండు దగ్గరికి నడిపించింది పాదాలు కదా. ఇవి కదా పాపం చేశాయి, వీటిని శుద్ధి చేస్తే చాలులే. అది కాదు దేవుడు కోరుకున్నది, అది కాదు కోరుకున్నది. దానికి మూలమేది? ఆలోచన మారాలి. అటువంటి ఆలోచన రావడమే తప్పు కదా. ఇది దేవుడు చూస్తా ఉన్నాడు. క్రియలు దేంతో చేశారో దాన్ని చూడట్లా, క్రియలకు మూలమైన పాపాన్ని చూస్తా ఉన్నాడు, మూలమైన దాన్ని చూస్తా ఉన్నాడు. దాన్ని చూడాలి. అందుకే అదే మాట చెప్తా ఉన్నాడు, ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా నేను హృదయమును పరిశోధించేవాడు. హృదయాన్ని పరిశోధించేవాడు. దీన్ని చూడాలి. ఎందుకు ఇంతగా హృదయాన్ని పరిశోధిస్తా ఉన్నాడంటే, చాలా క్లియర్గా దేవుడు చెప్తున్నటువంటి మాట. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో, సామెతలు 4:23లో అక్కడ ఒక మాట చెప్తాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. హృదయంలో నుంచే జీవధారలు పారుతాయి, జీవధారలు ప్రవహిస్తాయి. ఈ హృదయంలో నుంచే ఇంకా క్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఆయన ఇంకొంచెం లోతుగా చెప్తాడు. ఎలా చెప్తాడంటే, మత్తయి సువార్త 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 25-28 వచనాల్లో ఇది కఠినంగా చెప్తాడు. కానీ ఎంత కఠినంగా చెప్తాడంటే, పైన వచనాలన్నీ 23వ అధ్యాయము 25-28 వచనాల్లో 23వ అధ్యాయం స్టార్టింగ్ నుంచే ఉంటుంది. పరిసయ్యులకు వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పేస్తాడు డైరెక్ట్ గా. మీరు ఇది చేస్తా ఉన్నారు, శరీరం చేసే పనులను మాత్రం మీరు చూపిస్తా ఉన్నారు, అది చేయండి, ఇది చేయండి, ఇట్లయితేనే మీరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది కాదు. మీరు ఎలా ఉన్నారంటే పూర్తిగా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యులారా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయను. లోపల శుద్ధి చేశారనుకో, లోపల శుద్ధి చేస్తే బయట ఆటోమేటిక్గా శుద్ధి అయిపోతుంది నాయన. శుద్ధి అయిపోతుంది. లోపల శుద్ధి చేసుకోవాలి, బయట కాదు. లోపల శుద్ధి చేసి ఆలోచన మారింది అంటే జీవితం మారిపోతుంది. అది ప్రకటించమని చెప్పాను. అయితే మీరు బయటి పరిస్థితి మార్చాలని చెప్పి చూస్తా ఉన్నారు. దాన్ని మీకు అనుగుణంగా చెప్పుకుంటున్నారు. ఇది కాదు అని చెప్పేసి గట్టిగా చెప్పారు శాస్త్రులకు, పరిసయ్యులకు, అధికారులకు, వాళ్ళందరికీ. నేను చెప్పినది వేరు, మీరు చేస్తున్నది వేరు.
హృదయంలో నుండి నాకు కావాలి, హృదయంలో నుంచి నాకు కావాలి, బయటది కాదు. అందుకే ఇంకొంచెం లోపలికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట చెప్పారు. ఈ మాటలను దృఢపరుస్తూ కొన్ని మాటలు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఇది కొండ మీది ప్రసంగం. చాలా విలువైనది. ఆనాటి పెద్దలతో చాలా మంది పెద్దలను మార్చినది ఈ ప్రసంగము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలు ఒకసారి చూడండి. 27-28 వచనాలు. ఇక్కడ క్లియర్ గా యేసుక్రీస్తు ప్రభుల వారు వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీరు ఈ మాట వ్యభిచారం చేయొద్దని చెప్పినారు చాలా మంది. ఆ మాట మీరు అందరు విన్నారు కదా. నేను చెప్తున్నది ఆ మాట కాదు అయ్యా, మీరు క్రియలను మార్చుకోమని చెప్తా ఉన్నారు కదా. ఇదిగో వ్యభిచారం, మీ పాదాలు సరిగ్గా నడవాలని చెప్తా ఉన్నారు కదా. పాదాలు నడవకపోతే మేమేం చేయాలి అని చెప్పే ఉద్దేశంతో మీరు ఉన్నారేమో. అది కాదు, మీ కన్నులు సరిగ్గా చూడాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను కదా. అంటే కన్నులు చూస్తే మేమేం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఆయన అంటా ఉన్నటువంటి మాట, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో విచారము చేసిన వాడగును. హృదయాన్ని ఫస్ట్ చూసుకోండి నాయన. హృదయం మార్చుకోవాలి. అక్కడ మంచి మెడిసిన్ పడిందంటే కళ్ళ దగ్గరకు వచ్చేది మంచి మెడిసిన్ అవుతుంది. దాని రిజల్ట్ కళ్ళల్లో కనిపిస్తుంది. హృదయంలో మంచి మెడిసిన్ వేసుకోండి. మంచి విత్తనాలను నాటండి. అక్కడ మంచి విత్తనాలు నాటారనుకో హృదయంలో, అది బయటకు వచ్చేసరికి దాని ఫలాలు మంచిగా ఉంటాయి. అక్కడ మీరు చెడ్డ విత్తనాలను పెట్టుకొని బయటకు మాత్రం మంచి ఫలాలు కావాలి అంటే కష్టమవుతుంది. వ్యభిచారం చేయొద్దని మీరు విన్నారు, కానీ నేను చెప్పేది ఏదంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట, నేను చెప్పేది ఏదంటే, హృదయంలోనికే ఆ పాపం రానియద్దు, అసలు ఆ ఆలోచనే రానివద్దు. నేను మీతో చెప్తున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో విచారం చేసిన వాడగును. లోపల నుంచి నువ్వు రావాలి. హృదయాన్ని ఫస్ట్ కాపాడుకో. హృదయాన్ని కాపాడుకున్నావు అంటే ఖచ్చితంగా కన్నును కాపాడుకుంటావు. హృదయాన్ని కాపాడుకున్నావు అంటే, అందుకే ఈ పక్కన కింది మాటలు ఉంటాయి కదా, కన్ను అభ్యంతరపరిస్తే కన్నును తీసేయి, చేయి అభ్యంతరపరిస్తే చేయిని తీసేయి, వాటి వల్ల నువ్వు పాపంలో పట్టుకోవద్దు అని చెప్పే మాటలు ఉంటాయి. వాటి వల్ల అంటే కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, ఎడమ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, లేదా చెయ్యి కాలు ఇలా అభ్యంతరపరిస్తే వాటిని తీసి అవి లేకుండా నువ్వు పరలోక రాజ్యాన్ని చేరగలవు అంటే, అవి తీసి పారేయమని కాదు, కానీ ఆ అవయవాలను తీసి పారేయమని చెప్పమని కాదు, కానీ ఆ అవయవాలను ప్రేరేపించినటువంటి ఆలోచన లోపల ఉంది కదా, ఆ ఆలోచనకు నువ్వు చెప్పేసి, ఈ అవయవం లేదు, ఈ కన్ను ఏదైతే నిన్ను చెడుదారిలో పట్టేస్తా ఉందో ఆ కన్ను లేదని నీ హృదయానికి చెప్పేసుకో, పరలోక రాజ్యంలోకి చేరతావు. ఆ అవయవాలే లేవు అన్నట్టు నువ్వు జీవిస్తే పరలోక రాజ్యానికి చేరతావు. లేదా అక్కడ లోపల మాత్రం మంచి విత్తనాలను పెట్టుకుంటే అవి బయటకు వచ్చినప్పుడు మంచి ఫలాలనే ఇస్తాయి. ఇంకొంచెం దేవుడు ఇదే అధ్యాయంలోనే 21-22 వచనాల్లో చెప్పాడు చూడండి. 21-22 వచనాల్లో, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయొద్దని చెప్పి ఒకప్పుడు మీరు విన్నారు కదా. మోసే ధర్మశాస్త్రం నందు మీరు విన్నారు, నరహత్య చేయొద్దన్నారు, వ్యభిచారం చేయొద్దన్నారు, ఇవన్నీ మీరు విన్నారు కదా.
మీరు విన్నారు కదా, అయితే నేను చెప్పేది అంటే దానికి వ్యతిరేకంగా చెప్తా ఉన్నాడు దేవుడు. వ్యతిరేకంగా కాదు, కానీ దాన్ని ఇంకొంచెం బలపరుస్తూ ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైతే అర్థమైందో దానికి వ్యతిరేకం. ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైతే అర్థమైందో దానికి వ్యతిరేకంగా చెప్తా ఉన్నాడు. దాన్ని బలపరుస్తున్నాడు. వీళ్ళకి అర్థమైన విధానానికి వ్యతిరేకంగా చెప్తా ఉన్నాడు. అర్థమైన విధానానికి వ్యతిరేకంగా ఏమని చెప్తా ఉన్నాడంటే, నరహత్య చేయవద్దని ఆల్రెడీ మీరు విన్నారు కదా. అయితే నేను చెప్పేది ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడే ముందుగానే చూసుకో. అసలు ఆ కోపమే రానివ్వద్దు. నరహత్యకు ప్రేరేపింపబడేది కోపం కాబట్టి ఆ కోపాన్ని లోపలికి రానివద్దు. నువ్వు ఆ కోపాన్ని లోపలికి రానివద్దు. కోపం వచ్చింది అంటే దాని ప్రతిఫలం వేరే విధంగా ఉంటుంది. కోపం వచ్చిందంటే ప్రతిఫలం వేరే విధంగా ఉంటుంది. కోపంగా ఉండండి, నరహత్య చేయొద్దని చెప్పాము అంటే తప్పు అవుతుంది. జనాలు ఏ విధంగా అర్థం చేసుకున్నారంటే, ఆనాటి యూదులు ధర్మశాస్త్రాన్ని, ఓ నరహత్య చేయొద్దని చెప్పాడు కదా కాబట్టి ఓకే, నో ఇష్యూ, కోప్పడుడి కానీ పాపం చేయకండి అని ఉంది కదా. ఆ వచనం గురించి చాలా మెసేజ్ చెప్పుకున్నాం, 4 మెసేజ్ దాకా చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ నరహత్యకు ప్రేరేపింపబడే కోపమే, అసలు ఆ కోపమే, ఆ విత్తనమే రానివ్వను. ఆ ఫలం ఫలించడానికి ఏదైతే లోపల విత్తబడిందో వాక్యం, దాన్ని పక్కకు నెట్టేసుకోవాలి ఫస్ట్. అసలు ఆ నరహత్యకు పాల్పడే కోపాన్ని రానివ్వకుండా ఉండే విత్తనం లోపల ఉండాలి. ఆ వచనాలు లోపల పెట్టుకుంటే ఆ కోపం కూడా రాదు. ఆ కోపం కూడా, నరహత్య కూడా మీరు చేయలేరు. ఆ విత్తనాలు లోపల పడాలి. ఇలా అందుకే ఇలా మనుషులు వీటిని అర్థం చేసుకోలేకపోయారు, కానీ వీటిని అర్థం చేసుకోలేకపోయారు. కానీ అంటే ఏది? క్రియల ద్వారా పాపం, కానీ క్రియలకు మూలం ఆయన ఆ పాపములను తీసివేయాలి, ఆ ఆలోచనలను తీసివేయాలని మనుషులకు అర్థం కాలేకపోయింది. కానీ సాతాను గాడికి చాలా బాగా అర్థమైంది. సాతాను గాడికి క్రియల ద్వారా కాదు, లోపల గుజ్జును మారుస్తే సరిపోతుంది, విత్తనాలను మారుస్తే సరిపోతుంది అని. అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఆమేన్. ఈ క్రియ చేయటం కాదు, హృదయాన్ని ఎందుకు ప్రేరేపించాడు సాతాను గారు? దాచిపెట్టుకున్నావు చూడు, నీ చేతులతో ఆడ దాచిపెట్టావు, నీ చేతులు ఎందుకు అలా వచ్చాయని చెప్పి అడగట్లా దేవుడు. నీ చేతులతో ఆడ పెట్టి వచ్చినావు కదా, నీ హృదయాన్ని ప్రేరేపించాడే సాతాను గాడు. అలా ప్రేరేపించేలాగా ఎందుకు అట్లా చేసుకున్నావు? హృదయంలో ఎందుకు ఆ వాక్యాలను పెట్టుకున్నావు? హృదయంలో ఎందుకు సాతాను గాడు ప్రేరేపించే ఆ మనస్సును, ఆ ఆలోచనను పెట్టుకున్నావు? అది కదా తీసేయాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అదే కదా చెప్పుకుంటూ వచ్చారు. అసలు అత్యాశ పెట్టుకోవద్దని చెప్పేశాడు కదా పూర్తిగా దేవుడు. అత్యాశ అంటే లోబులు కాకుడి అని ఒక వాక్యం ఉంటుంది. ఎందుకు లోపం కలిగి ఉన్నావు? ధనం మీద ఆశ పెట్టుకొని ఉన్నావు. అది పెట్టుకోవద్దని కదా దేవుడు చెప్పాడు. కానీ నీ హృదయం ఎందుకు? సాతాను గాడు ఎంత క్లియర్గా అంటే, ఎక్కడ చెడగొడితే క్రియ ఇక్కడ వస్తుందో వాడికి బాగా తెలుసు. ఎక్కడ చెడగొడితే దాని ఫలం ఏ విధంగా ఉంటుంది అనేది సాతాను గాడికి తెలుసు.
అంటే చేత్తో రాస్తే తప్పు అనేది కాదు. ఆ రాయడానికి వచ్చిన ఆలోచన కంటితో చూస్తే వచ్చే తప్పని కాదు. కంటితో చూడడానికి కలిగినటువంటి ప్రేరేపణ దాన్ని మార్చాలి. అక్కడ మార్చకూడదు అనేది వాడి ప్రయత్నం. ఆదాము అవ్వల గారు అక్కడే మోసపోయారు. పండు తినకముందే ఆ ఆలోచన ఎప్పుడైతే పడిందో ఆ ఆలోచనే పాపం. ఇక్కడ అననీయ సప్పియ గారు కూడా అందుకే ఆయన చెప్తా ఉన్నారు కదా, సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించను. సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించను. హృదయంలో సాతాను గాడు చేరిపోయాడంటే ఇక అంతే. దాని క్రియల ఫలం దేవునికి వ్యతిరేకంగా ఉంటుంది. దేవుని ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉంటుంది. దేవుని ఆలోచనల విధానాన్ని, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని అది జరగనివ్వదు. అందుకే హృదయంలో పాపం రాకుండా చూసుకోవాలి. ఇంకొక మాట, ఇంకొక వ్యక్తి కూడా ఇలానే మోసపోయిన వ్యక్తి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడ అననీయ సప్పియాలకు జరిగినది మనకు తెలుసు. అయితే హృదయంలో వాళ్ళు ప్రేరేపింపబడ్డారు సాతాను ద్వారా. హృదయం ఆ ఆలోచన రావడమే తప్పు. నెక్స్ట్ ఇంకొకరు యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో, ఇక్కడ ఒక ఆయన సాతాను గాడికి ఎంత క్లియర్ గా తెలుసు. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. హృదయంలో ఆలోచన సాతాను గాడికి చాలా క్లియర్ గా తెలుసు. ఎక్కడ ఈ విత్తనాలు వేస్తే అవి పెరిగి పెద్దయి పాపంలోనికి అడుగు పెట్టనిస్తాయో వాడికి బాగా తెలుసు. అందుకే అననీయ సప్పీరాల హృదయంలోనికి వెళ్ళాడు. యూదా గారి హృదయంలోనికి వచ్చాడు. వచ్చి అక్కడ విత్తనాలు వేశాడు. ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. ఎంత అంటే అక్కడ వేసినటువంటి విత్తనాలను అడ్డుకునే వాక్యాలని లోపల పెట్టుకోవాలి. సాతాను గాడు అక్కడ వేస్తున్నటువంటి విత్తనాలను అడ్డుకునే వాక్యాలను లోపల అంటే ఆ దైవత్వాన్ని మనం లోపల పెట్టుకోవాలి. అప్పుడు పాపం చేయమన్నా కూడా అటువంటి ఆలోచనే రాదు. ఆ ఆలోచన వచ్చిందంటే మాత్రం లోపల మంచి విత్తనాలు లేవు. లోపల దేవుని గురించిన భయం లేదు. దేవుని భయాన్ని గురించిన ఆ జ్ఞానం అనేది తక్కువైపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మంచిగా పెట్టుకోలేదంటే ఇక బయటకు వచ్చేది. అందుకే ఒక మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 15-19లో ఇది కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట. డైరెక్ట్ గా 19వ వచనం, పరలోక రాజ్యమే నరహత్యలు 19వ వచనం అక్క. మత్తయి సువార్త 19. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఆమేన్. 20వ వచనంలో, ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనుషుని అపవిత్రపరచదని చెప్పారు. ఇవి లోపల నుంచి పెట్టుకొని బయట నేను చేతులు కడిగాను, ముఖం కడుక్కున్నాను, కళ్ళు కాళ్ళు చేతులు అన్ని కడుక్కున్నాను అంటే వాటి వల్ల పవిత్రత రాదు. వాటి వల్ల నీ ప్రవర్తనకు పవిత్రత రాదు. దేవుడు కోరుకుంటున్నది పవిత్రమైన ప్రవర్తన. అందుకే
దురాలోచనలు కానీ, నరహత్యలు కానీ, వ్యభిచారములు కానీ, వేశ్యాగమనములు కానీ, దొంగతనాలు కానీ, అబద్ధ సాక్ష్యములు కానీ, దేవదూషణలు కానీ ఏవైనా సరే అవి వచ్చేది హృదయంలో నుంచి వస్తాయి. ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. అక్కడ మారుతే తప్ప గొప్ప వ్యక్తివి కాదు, దేవుణ్ణి అనుసరించే వ్యక్తివి కాలేవు. దేవుణ్ణి అనుసరించే వ్యక్తివి కాలేవు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి దావీదు గారు అంటున్నటువంటి మాట, నా అంతరంగంలో సత్యం పుట్టించు దేవా, నా అంతరంగంలో సత్యం పుట్టించు అనే మాట అప్పుడు చెప్పుకున్నాం మనం. ఇంకొక మాట పౌలు గారు అంటారు, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఎంత క్లియర్ గా చెప్తా ఉన్నాడంటే, ఏం మారాలి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆమేన్. ఈ లోక మర్యాద చొప్పున, ఈ లోక మర్యాదను మనుషులందరూ ఏమనుకుంటా ఉన్నారు? ఇదిగో చేసే చేతులు బాగుండాలి, చూసే చూపులు బాగుండాలి అని చెప్పి బయట చెప్తా ఉన్నారు కదా. ఈ మర్యాద మీరు పక్కన పెట్టు. అంతరంగంలో బాగుండాలి, అంతరంగంలో మీరు మారు మనస్సు పొంది నూతన అంటాడు కదా, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. అంతరంగంలో మారితే తప్ప రూపాంతరం పొందలేము. అంతరంగంలో మనసు మారితే తప్ప, మన చివరి జీవితం అదే కదా, చివరి ఆశ రూపాంతరం చెందాలి. అంతరంగంలో మనసు మారితే తప్ప, నూతనమైతే తప్ప రూపాంతరం చెందలేం. అలా రూపాంతరం చెందాలంటే హృదయంలోనికి ఇదిగో అననీయ సప్పీరా లాగా, యూదా గారి లాగా, లేదా ఆదాము అవ్వల మాదిరి హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు అక్కడే కట్టిపడేయాలి. అది పాపమని అక్కడే ఆపేసుకోవాలి. అక్కడి నుంచి దేవుని వాక్యమే మనతో మాట్లాడాలి. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చేయకూడదు, ఇది చేయవచ్చు, అంతే. అక్కడి నుంచి వచ్చిందంటే కంటి చూపు బాగుంటుంది, ప్రవర్తన బాగుంటుంది, నడక బాగుంటుంది, చేతులతో చేసే క్రియలు బాగుంటాయి. అసలు నీ సమస్త శరీరావయములతో చేసే ప్రతిదీ పవిత్రంగా ఉంటుంది. అప్పుడు మనం నూతనమై రూపాంతరం చెందుతాం, పరలోక రాజ్యం చేరుతాం. అక్కడ మారాలి. అక్కడ మారినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఒక జక్కయ్య లాగా, ఒక రెండవ దొంగలాగా ఇలా ఉండి మనం పరలోక రాజ్యాన్ని చేరుతాం. మనసు మారి వచ్చారు చూడండి, తప్పిపోయిన కుమారుడు, ఆ విధంగా అక్కడ హృదయంలో మారి వచ్చామంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని స్వీకరిస్తాడు. దీన్ని కోరుకుంటున్నాడు దేవుడు ఈ కొద్ది మాటలను మన మధ్యలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కని సందేశము, అమూల్యమైన సంగతులు. హృదయమును శుద్ధి చేసుకొని హృదయములో అంతరంగములో పరివర్తన చెందాలి. మనసు మారి నూతన పరచబడాలి. ఈ లోకంలో శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మము ఉపదేశించువారు తరచుగా కనపడతారు. అయితే వారందరితో యేసయ్య చెప్పిన మాట యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో,
వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. ఎక్కడ పడితే అక్కడ ఈ సమాజంలో ధర్మమును గూర్చి, మతమును గూర్చి, మతము గొప్పతనమును గూర్చి పాపము చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, దొంగతనము చేయొద్దు, వ్యభిచారము చేయొద్దని మాటలు తరచుగా వింటాము. అబద్ధమునకు మూలము, ఆ పాపమునకు మూలము హృదయములో ఆలోచన పుట్టుట ద్వారా ప్రారంభమవుతుంది. ఆ హృదయమును మార్చుకోవాలి. మనసు మారి నూతనపరచబడాలి. మనసు మారి నూతనపరచబడాలి. ఎప్పుడో యూదా అరణ్యములో ఒక దైవజనుడు వచ్చాడు. లోక మర్యాదను అనుసరింపక, లోకులు కట్టుకునే వస్త్రములు కట్టుకొనక ఒంటరిగా అరణ్యములో పెరిగేవాడు. దేవుని వాక్యము ఆ ఒకరి యొద్దకు వచ్చింది. అతడే బాప్తిస్మము ఇచ్చే యోహాను. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని ఒక కొత్త బోధ. మారు మనసుకు తగిన క్రియలు కనపరచండి. అడవితేనే తింటాడు, మిడతలు తింటాడు, ఇడ్లీలు, భోజన పదార్థములు సహజంగా మనుషులు తిన్నట్టు తినడు. భోజనమే వేరుగా ఉండేది. మిడతలు, అడవితేనే. వస్త్రములు వేరుగా ఉండేవి. మనలాగా చొక్కా ప్యాంటు ధరించేవాడు కాదు. జంతు చర్మములు ధరించేవాడు. అయితే ఓ బోధ, ఒక కొత్త బోధ. మారు మనసుకు తగిన క్రియలు, మారు మనసుకు తగిన ఫలములు. అది పరిచయం చేశాడు. ఇంట్రడ్యూసింగ్ మాత్రమే అయింది. అయితే దాని సంపూర్ణత్వము ప్రభు యేసు క్రీస్తు వారిలో చూపించాడు, ఆచరించి చూపించాడు. నాలో పాపం ఏదైనా ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలుగును? సవాలు చేస్తాడు. ఎవడూ స్థాపించలేదు, ఎవడూ స్థాపించలేడు. 33.5 నిండు యవనములో జీవితకాలం అంతటిలో ఏనాడు ఈ తప్పిదము చేయనివాడు, ఏనాడు పాపమునకు మూలమైన దాని హృదయ ఆలోచన లేనివాడు, పాపము జాడలు లేనివాడు, పవిత్రుడుగా నిష్కల్మషముగా తను తాను సజీవ యాగముగా అర్పించుకొనినవాడు. ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపముల నుండి పవిత్రులనుగా చేయను. అందరూ పాపము చేసి ఉన్నారు. మనుషులే కదా, మనుషుల వల్లనే కదా పాపం జరుగుతుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ సమాజంలో మనుషులందరూ పాపం చేసిన వారే. అయితే ఆయన కుమారుడైన, దేవుని కుమారుడైన, దైవ కుమారుడైన యేసు రక్తము మనలను ప్రతి పాపముల నుండి పవిత్రులనుగా చేయును. పవిత్రత. పాపం చేసిన వారిలో నుండి పవిత్రత. ఒక దొంగలో నుండి, లోబిలో నుండి జక్కయ్య దోచుకున్నవాడే, దాత అయ్యాడు, పంచిపెట్టువాడయ్యాడు. ఒక దొంగలో నుండి, దోపిడిదారులో నుండి పవిత్రుడయ్యాడు. పవిత్రత అంతరంగంలో శుద్ధ హృదయము నాకు కలుగ చేయి ప్రభువా అని ఆ యేసును వేడుకోవాలి. ఆ యేసు స్వామిని హృదయపు శుద్ధి చేసుకొని ఆయన వైపు చూచు ప్రతిదినము ఆయన వెంబడిస్తూ, ఆయన మాట వింటూ, ఆ వేకువనే ఆయన స్వరం వింటూ
ఆయన పాదాల చెంత జీవితములు సమర్పించుకోవాలి. మనసు మారి నూతన పరచబడాలి. అప్పుడే ఆయన తెచ్చు రాజ్యమునకు హక్కుదారులం అవుతాం. ఆయన ప్రారంభించబోయే రాజ్యం ఉన్నది. ఆ రాజ్యములో చేరుతాము. పవిత్రులుగా చేరుతాం. పవిత్ర హృదయము గలవారుగా చేరుతాం. మారిన మనసులు గలవారిగా చేరుతాం. చక్కని వాక్యము ఉపదేశించిన పాస్టర్ నాగలింగేష్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అండి. వందనాలయ్య గారు. వందనాలండి. మన మధ్యలో పులుకూరి ఇమానుయేల్ గారు పాస్టర్ గారు ఉన్నారు. దేవజనులు ఒక చిన్న మాట ప్రార్థన చేస్తారు. దైవుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహోన్నతుడా, మహోపకారి, జీవాధిపతి, నీ పాదములకు స్తోత్రం. ఈ ప్రాతకాలపు వేళ యేసు వైపు చూచు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నడిపించబడుతూ ఈ ఉదయకాలపు వేళ నీ దాసిన ద్వారా చక్కటి హెచ్చరికలను మీరు ఇచ్చినందుకే స్తోత్రం. మా హృదయాల్లో స్థిరమైన మనసును మాకు బుద్ధిని పుట్టించి అలాగ నడిపించే భాగ్యం దయచేస్తాను కూడా నమ్మచ్చు. వాక్యం ఇచ్చిన దాసుల్ని ఉన్న మమ్మల్ని అందరినీ మీరే కనికరిస్తూ కాపాడుతున్నకే కనపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన. పరిశుద్ధపరచబడను నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అంతటా నెరవేరును కాక. ఆహారం నేడు మాకు దయచేయమని క్షమించిన మన సోదరులను వీడి నుండి తప్పించు. ఇది అయి ఆమేన్. ఆమేన్. చక్కని వాక్యం అందించిన పాస్టర్ నాగలింగేశ్వర గారు ఆశీర్వాదం విడుదల చేయండి. అయ్య గారు, మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు కూడిన మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, ధర్నైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైని నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. ఆశీర్వాదకరంగా ముగిసిందని తెలియచేయటకు సంతోషిస్తున్నాము. రండి ఇప్పుడు